హాయ్ ఫ్రెండ్స్, హైవే ఫుడ్ కోర్ట్స్లో హైటెక్ మోసగాడు గురించి మీకు చెప్తాను. ఎప్పుడు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మోసపోని నన్ను ఎలా మోసం చేశాడో చూడండి. మీరు లాంగ్ జర్నీలో ఫుడ్ కోర్ట్ దగ్గర ఆగి మీ మీల్స్ కంప్లీట్ చేసుకొని తిరిగి బయలుదేరినప్పుడే మీ పక్కనే పార్క్ చేసిన ఒక కారులో నుంచి ఒక వ్యక్తి ఎక్స్క్యూజ్ మీ సార్ అని అప్రోచ్ అవుతాడు. మెడలో బంగారం, చేతికి ఉంగరాలు టక్ చేసుకొని ఉంటాడు. తను హైదరాబాద్ వెళ్తుంటే తన పర్సు, ఫోను, కార్డ్స్ పోయినాయని, తన భార్య, ఇద్దరు చిన్నపిల్లలు ఆకలితో ఉన్నారని, తను హైదరాబాద్ చేరుకోవాలంటే 2000 ఇవ్వమని, మీకు హైదరాబాద్ తిరిగి వెళ్ళగానే ఫోన్పే చేస్తానని అంటాడు. ఆ సమయంలో పిల్లలు బ్యాక్గ్రౌండ్లో ఏడుస్తారు. నేను వద్దంటున్నా మా మిస్సెస్ కరిగిపోయి 2000 రూపాయలు ఇచ్చారు. ఇక అంతే సంగతులు. అతను ఇచ్చిన ఫోన్ నెంబర్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రిప్లై లేదు. మేము మోసపోయామని తెలిసింది. లక్కీగా ఏంటంటే అతని కార్ నెంబరు అతను నా డాష్ కామ్లో రికార్డ్ అయ్యాడు. దయచేసి ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయొద్దు. ఇలా వీళ్ళు రోజు వేలల్లో సంపాదిస్తారు. అతను రోజుకు కనీసం 20,000 నుంచి 40,000 వరకు సంపాదిస్తున్నాడు. ఇది కొత్త రకపు మోసం. సో ఇతని సంపాదన ఎంతో లెక్కిద్దాం. సపోజ్ ఆఫ్టర్నూన్ నైట్ కలిసి అతను ఫుడ్ కోర్ట్స్ దగ్గర మొత్తం మీద 10 మందిని యావరేజ్గా వేసుకుందాం. 10 మంది దగ్గర 2,000 తీసుకున్నాను అనుకోండి, రోజుకి 20,000 అంటే నెలకి 6 లక్షలు అతని సంపాదన. సో ఫుడ్ కోర్ట్స్ దగ్గర ఫ్రెండ్స్, మీరు ఎవరికి సహాయం చేయవద్దు.